4 lanes చేస్తున్నారు. ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది. అదే సమయంలో మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది, అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తూ ఉంది, ఇంకో పక్క పంప్డ్ ఎనర్జీకి అనుకూలమైన స్థలం. ఈ 3 కలిపితే గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేసి పోర్ట్ల ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే నిన్న ప్రధానమంత్రి గారు 1,80,000 కోట్ల రూపాయలు విలువ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ కానీ అదే మరి జెన్కో కానీ జాయింట్ వెంచర్తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన కాకినాడలో కూడా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ బయోఫ్యూయల్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికీ రిలయన్స్ అయితే 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బయోఫ్యూయల్కి ముందుకు వచ్చారు. వివిధ ప్రాంతాల్లో 500 యూనిట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేక ఇంకో పక్క టెక్నాలజీ. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరోజు ఐటీ ప్రారంభించాం, దానివల్ల ఈరోజు ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు, ప్రపంచమంతా వెళ్ళారు. ప్రపంచమంతా వెళ్ళిన వాళ్ళలో గుంటూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే గుంటూరులో ఎప్పుడు కూడా అందరికంటే ముందుండే మనస్తత్వం ఈ గుంటూరు జిల్లాలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదున్నా అందిపుచ్చుకుంటారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడే కాకుండా అమెరికాకు కూడా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమెరికాలో మీరు ఒక్కసారి చూస్తే 1995లో ప్రారంభించిన ఐటీ ఉద్యమం ఈరోజు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు అగ్రస్థానం నిలబెట్టే పరిస్థితి వచ్చింది. అమెరికాలో ఉండే అమెరికన్ తలసరి ఆదాయం $60,000 అయితే అమెరికాలో ఉండే తెలుగువాడి ఆదాయం $1,20,000 అంటే అది తెలుగువాడి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాతావరణాన్ని ఇక్కడ ఎందుకు క్రియేట్ చేయలేమని నేను అడుగుతున్నాను. అక్కడ సంపద సృష్టించగలిగాం, అక్కడ బ్రహ్మాండమైన ప్రోగ్రెస్ స్థాపించగలిగాం. అదే స్ఫూర్తి ఇక్కడ కూడా చూపిస్తే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ గుంటూరులోనే ఆ రోజు నేను ప్రారంభించినట్టు మీరు చూస్తే స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. ప్రధానమంత్రి గారు ఆ రోజు అడిగి ఒక 10 మంది ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేసి భారతదేశంలో ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలనో దానికి ఒక కమిటీ వేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం. అందులో భాగంగానే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ గుంటూరులో పెట్టాం. ఇది సక్రమంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు మీరందరినీ ఒకటే కోరుతున్నాను, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో నిర్మాణ రంగంలో ఉండే మీరు పూర్తిగా భాగస్వాములు కావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మేము పనులు చేస్తాం, కానీ ఈ ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కటి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎకో సిస్టమ్ రావాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. అభివృద్ధి అనేది ప్రభుత్వం చేస్తాం, రెగ్యులేషన్స్ అనేవి మేము చేస్తాం, సుపరిపాలన ఇస్తాం. దాన్ని ఆ సుపరిపాలనని ముందుకు తీసుకుపోవాలంటే ఎవరైతే ఎలైట్ సెక్షన్స్ ఉన్నారో మీరందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు మీరు బాధపడ్డారు. మా మినిస్టర్ నారాయణ గారు మీతో అనేక మీటింగులు పెట్టారు. నేను ఒకే మాట చెప్పాను నారాయణ గారికి, రాష్ట్రంలో నిర్మాణ రంగం రూపొందుకోవాలి,
ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అవసరమై దేశమంతా స్టడీ చేయండి. బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ శభాష్ అనాలి. భారతదేశంలో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే మన పాలసీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పాను. దానిపైన మీ అందరితో కూర్చున్నాడు. కూర్చొని అనేక సార్లు మీటింగ్ పెట్టాడు. ఇప్పుడే చాలా డీటెయిల్డ్గా చెప్పాడు. అన్ని నిర్ణయాలు తీసుకొని ఎన్ని వీలైతే అన్ని నిర్ణయాల్ని ఆయన సింప్లిఫై చేశాడు. ఆయన డిపార్ట్మెంటే కాదు, కన్స్ట్రక్షన్కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సింప్లిఫై చేసేట్టుగా ముందుకు పోతున్నాం. ఫైనల్గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో కూడా ఒకటి హామీ ఇస్తున్నా, వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి, దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకు పోతాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తూనే ట్రాన్స్పరెంట్గా ముందుకు పోయే బాధ్యత మాది. ఇంకో పక్క ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, రాబోయే 1 నెల 2 నెలల లోపలనే ఒక డాష్ బోర్డ్ తీసుకొస్తాం. ఎవరైనా మీరు నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక పిటిషన్ పెట్టుకుంటే మీ ప్రపోజల్స్ పెడితే ఎన్ని